ప్రైజ్ ద లార్డ్. గాలి అలాగే వర్షం లేకుండా నీళ్ళనేది రావడం సాధ్యమేనా? అలాంటి సంఘటన ఒకటి బైబిల్‌లో జరిగింది. యాహాబు రాజు ఉన్న సమయంలో మోయాబీయులు అతనికి పన్ను కట్టేవారు. ఆహాబు రాజు చనిపోయిన తర్వాత ఇజ్రాయేల్ రాజు యెహోరాము అయితే అతని టైంలో మోయాబీయులు అతని మీద యుద్ధానికి వచ్చారు. అయితే ఈ ఇజ్రాయేల్ రాజు అయిన యెహోరాము ఏం చేశాడంటే యూదా రాజు అయిన యెహోషాపాతును సహాయం అడుగుతాడు. యెహోషాపాతు అంటాడు, నా జనము నీ జనము, నా గుర్రములు నీ గుర్రములే, నేను నీకు తప్పక సహాయం చేస్తాను అని చెప్తాడు. ఇద్దరూ కలిసి యెహోషాపాతు అడుగుతారు, మనం ఎటువైపుగా వెళ్దాం వాళ్ళ మీదకి అన్నప్పుడు, ఏదోము అరణ్యం మీదుగా వెళ్దాము అని చెప్పినప్పుడు సరే అని చెప్పి అక్కడ ఏదోము రాజు కూడా వీళ్ళకి తోడవుతాడనమాట. సో ముగ్గురు రాజులు కలిసి ఏదోము అరణ్య మార్గము గుండా మోయాబీల దేశం మీదకి వెళ్తున్నారు యుద్ధం కోసం. అయితే ఆ టైంలో ఏం జరుగుతుందంటే వాళ్ళు 7 రోజులు ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళ పశువులకి వాటర్ లేకుండా ఉంటాయి. అప్పుడు యెహోరాము ఏమంటాడంటే, ఇదిగో దేవుడు అంటే ఇశ్రాయేల్ రాజు యెహోరాము అంటాడు, దేవుడు మనల్ని వాళ్ళ చేతికి అప్పగించడానికి లేదా చంపేయడానికి మనల్ని ఈ ప్లేస్లోకి తీసుకొచ్చాడు అన్నప్పుడు యెహోషాపాతు అంటాడు, దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకోవడానికి మనకి ఇక్కడ ఏ ప్రవక్త లేడా అన్నప్పుడు యెహోరాము యొక్క సేవకుల్లో ఒకడు ముందుకు వచ్చి, ఇదిగో ఏలీ చేతుల మీద నీళ్లు పోసిన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పినప్పుడు ముగ్గురు రాజులు కలిసి ఎలీషా దగ్గరికి వెళ్తారు. ఎలీషా ఇజ్రాయేల్ రాజుని కలవడానికి ఇష్టపడడు. యూదా రాజుని యెహోషాపాతును బట్టి వాళ్ళకి సహాయం చేసినట్లుగా మనం చూస్తాము. ఎలీషా అంటాడు, వాయిద్యములు వాయించగల వారిని ఒకరిని తీసుకురని అంటే వాళ్ళు ఒకరిని తీసుకుని వస్తాడు. అతడు వాయిద్యము వాయించుచుండగా యెహోవా ఆత్మ ఎలీషా మీదకి బలముగా రాగా ఈ ప్రకారము మాట్లాడతాడు, ఇదిగో మీరున్న ప్రదేశంలో అరణ్యమందు మీరు గోతుల్ని తవ్వాలి, అక్కడ వర్షమే కానీ గాలియే కానీ లేకుండానే మీకు నీరు ఏర్పడుతుంది, మీకు మీ పశువులకి దాహం తీరుతుంది అని చెప్పేసి అంటారు. అలాగే మీరు మోయాబీల మీదకి వెళ్తారు కదా, వాళ్ళ మీద మీరు విజయం సాధిస్తారు అని కూడా చెప్తారు. ఇలా అయిపోయిన తర్వాత ఉదయం అయ్యేసరికి ఆ గుంటలు తీసినంత ప్లేస్ అంతా కూడా వాటర్తో నిండిపోతుంది అనమాట. దేశం అంతా కూడా వాటర్తో నిండిపోతుంది. అప్పుడు ఉదయంలో ఆ సూర్యరశ్మి నేల మీద పడినప్పుడు ఆ మోయాబీలకి అది ఎలా కనిపించిందంటే రక్తంలాగా కనిపించింది. ఈ విషయం ముందుగానే వాళ్ళకి తెలిసి, ఇదిగో ముగ్గురు రాజులు మన మీదకి వస్తున్నారని తెలిసి వాళ్ళు ఆల్రెడీ ఒక నైటే ప్రాకారబుల దగ్గర కొంతమందిని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆ నీళ్లు రక్తంగా కనిపించేసరికి ఇదిగో ముగ్గురు రాజులు కొట్టుకుని తమలో తాము చనిపోయారు, మనం వెళ్ళి వాళ్ళ మీద పడదాం, వాళ్ళని దోచుకుందామని బయలుదేరి వెళ్తే చాటుగా ఉన్న ఇజ్రాయెల్ వచ్చి వాళ్ళు ఆ లోపల అంటే అరణ్య ప్రాంతాల లోపల ఉన్న ఇజ్రాయెల్ వాళ్ళు వీళ్ళ మీదకి వచ్చి వీరి మీద యుద్ధం చేసి జయిస్తారు. వారి పట్టణాలను కూడా కొల్లబెడతారనమాట. వాళ్ళ నీళ్ళ బావులను కూడా తీసేస్తారు. అలాగా ఇజ్రాయెల్ వారు దేవుని యొక్క సహాయం చేత ఆ యొక్క మోయాబీలను జయం పొందినట్లుగా మనం చూస్తాం. దేవుని సహాయం